హలో బాయ్స్ అండ్ గర్ల్స్, తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వెల్కమ్ టు ది న్యూ మినీ వ్లాగ్ టుడే. బిఫోర్ దాట్, వెల్కమ్ టు ది ఛానల్. సో గెటింగ్ యూస్ టు ఇట్, కొంచెం అలవాటు అవ్వాలి కదా. సో యా, సార్ ఏంటి సార్ అది? సో ఈరోజు ఏంటంటే దిస్ మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ before that, actually I want you guys to know that the videos that I've been posting lately on my YouTube channel regarding the INR series. So in that event I had a pretty bad crash. గట్టి పడ్డా అనమాట. ఇట్ వాజ్ లైక్ రియలీ పెయిన్ఫుల్ బికాజ్ అక్కడ రేస్ అప్పుడు విలేజర్స్, అక్కడ లోకల్స్ వాళ్ళు ఉండే, వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసారు. అండ్ సీయింగ్ వాళ్ళని చూసి నేను బ్రేక్ కొట్టి మై బైక్ గాట్ స్కేర్డ్ అండ్ ఘోరంగా పడ్డా నేను. సో అక్కడ పడ్డాక కూడా యాక్చువల్లీ లైక్ లేచి మళ్ళీ నేను ఒక 2 minutes కొంచెం ప్యానిక్ అయిన ఉండే. సో 2 minutes కూర్చొని లేచి ఐ ఫినిష్డ్ దట్ స్టేజ్. బట్ అగైన్ సర్వీస్ ఏరియా వరకు వెళ్ళిపోయాను నేను. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ల్యాప్ ఉండే అనమాట. సో అక్కడ 30 minutes బ్రేక్ ఉంటుంది మాకు, సర్వీస్ టైం అని. ఆ టైంలో లైక్ బూట్ ఇప్పి చూసుకున్నా ఎట్లుంది ఏమైందని. అక్కడ తీసిన తర్వాత మై లెగ్ గాట్ స్వోలెన్ సో మచ్ దట్ లైక్ మళ్ళీ బూట్లోకి పెట్టడానికి ట్రై చేసినప్పుడు అది వెళ్ళలేదన్నమాట. ఆర్ఎల్స్ ఐ వుడెంట్ హ్యావ్ గివెన్ అప్ సో ఈజీలీ. సో వితౌట్ షూ ఆబ్వియస్లీ ఐ కాంట్ రైడ్, దే వోంట్ అలౌ మీ ఇన్ ద రేస్ టు రైడ్. అండ్ బూట్లోకి ఏమో కాలు వెళ్ళలేదు. సో డిడెంట్ హ్యాడ్ మచ్ చాయిస్ మ్యాన్. సో ఐ వాజ్ లిటిల్ అప్సెట్ విత్ దాట్, బట్ యా, సో దాట్ వాజ్ ద థింగ్. అండ్ యా, అక్కడ ఏమైందంటే అక్కడ నుంచి వచ్చేసాక హాస్పిటల్లో చూపిస్తున్నారు. దే సెడ్ మై యాంకిల్ దగ్గర బోన్ గాట్ బ్రేక్. సో ఇట్ వాజ్ అ మేజర్ ఫ్రాక్చర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? అండ్ ఎస్, ఇట్ వాజ్ అ మేజర్ ఫ్రాక్చర్ అన్నారు. అండ్ సర్జరీ కూడా అయిపోయింది. 19th రోజు అయిందనమాట సర్జరీ యాక్చువల్లీ. సో ఏం చేశారంటే అలా కోసి ఒక 1/3 ఇంచ్ ఇంత ప్లేట్ అలా పెట్టి ఒక 5-6 స్క్రూలు ఏమో జర్రని దింపారు బోన్లకి. సో యప్, సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ సర్జరీ అయిపోయి ఈ రోజుకి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 2 weeks. సో ఈరోజు లైక్ ఐ సెడ్, సో మినీ వ్లాగ్ ఈజ్ అబౌట్ దిస్. సో ఈరోజు 2 weeks అనమాట. యాక్చువల్లీ సర్జరీ అయిన 10 daysకి డ్రెస్సింగ్ చేంజ్ ఉండేది, అయిపోయింది, అప్పుడు తీయలేదు వీడియో. ఈరోజు ఏంటంటే స్టిచెస్ రిమూవల్ ఉందన్నమాట మనకి ఈరోజు. సో వీల్ బీ హెడింగ్ టు ది హాస్పిటల్ ఇన్ అ బిట్ వైల్ అండ్ స్టిచెస్ రిమూవ్ చేస్తారు ఈరోజు. సో let's see how it goes. 2000 years later. సో ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయినాం మనం. అండ్ చూసిరు కదా ఎట్లనో, ఘోరంగా నొప్పి అయింది ఫ్రెండ్స్. అసలు లిటరల్లీ తెలుసా, నేను యాక్చువల్లీ మనకి అంటే వాళ్ళు చెప్పకముందే ఏం చేస్తారు ఏంది అని యూట్యూబ్లో చూసినాం. ఇక ముందే ఎట్లుంటుంది ఏంది అని ఇక తెలుసు కదా, దూల ఆగలేము. పైగా వీ హ్యావ్ ఆల్ ది సోర్సెస్, ఏమంటారు, రిసోర్సెస్ టు సీ. సో యూట్యూబ్లో కొట్టి చూసిన స్టిచెస్ రిమూవల్ అది ఇది అని. దాంట్లో ఎట్లుండే అంటే సన్న దారం అట్లా కట్ చేసి ఇట్లా వేగంగానే వచ్చేస్తుండే. సో నేనేమనుకున్నా అంటే ఓకే నొప్పి వేస్తుంది, బట్ మరీ అంత ఇయ్యదు ఏమో అని అనుకున్నా. కానీ ఉండే అబ్బా నొప్పి ఘోరంగా, అంటే ఘోరంగా ఉండే లిటరల్లీ. ఎట్లా అంటే ఇట్లా ఏదైతే స్టిచెస్ వేసారు కదా దారము, అమ్మ మొత్తం ఎట్లా తెలుసా, ఆ దారం వేసింది ఎక్కడైతే ముడేశారో ఆ నాట్ దగ్గర కట్ చేసి ఆ నాట్ని పట్టుకొని ఇట్లా పీక్తున్నారనమాట మొత్తం. 30 అయితే ఒక రేంజ్లో ఉండే లిటరలీ. అమ్మాయిలు
పతంగుల పండుగకు మనం తంగుస్ మంజలు కడతాం చూడు, నాకు అట్లనే అనిపించింది తెలుసా అది. అంటే ఆబ్వియస్లీ ముట్టుకొని చూడలేదు నేను, అది దే డిడెంట్ అలౌ మీ టు, మొత్తం పడుకొని ఉండే అనమాట నేను. సో ఆ ఛాన్స్ రాలేదు తీసుకొని చూసేంత. బట్ అంటే దూరం నుంచి ఇట్లా చూసుకున్నప్పుడు నేను స్టిచెస్ మొత్తం పట్టి తీసినాక చూసుకున్నాను అనమాట. అయితే ఆ దారము ఏమంటారు తంగుస్ మంజు ఉన్నట్టు ఉండే మనకి. పతంగుల పండుగకు వాడమా పోయి తెచ్చుకుంటాం చూడు, దూలిపేట మాంజాలు, చైనీస్ మాంజాలు అని అట్లుండే. అమ్మ ఇదేందని అనుకున్నా. అని పీకేటప్పుడు అయితే నా ఆయన చుక్కాలుగా అనిపించినాయి లిటరలీ చెప్పు. కాలు యాజ్ యూజువల్ మళ్ళీ బ్యాక్ టు రెస్ట్ అగైన్. సో మీరు చూడలే కదా ఇగో ఇట్లుందాబా నా కాలు ఇప్పుడు మొత్తం సిరు కదా. సో అది పరిస్థితి. సో లెట్స్ సీ స్టిల్ ఇంకా 4 weeks. యప్, ఈరోజు నుంచి మళ్ళీ 4 weeks ఇంకా పట్టి అలానే ఉంటుందంట, స్టిల్ ఆన్ బెడ్ రెస్ట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు వాక్ విత్ హెల్ప్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్. I again can be back in action soon, hoping for that. ఎంత జల్ది అవుతుంది అంత ఇంట్లో ఉండి ఉండి బోర్ వేస్తుంది, పిచ్చ బోర్ వేస్తుంది నాకు అయితే నిజంగా అసలు. ఎందుకంటే ఇక చూడరు భయ్, మనం ఒక దగ్గర కూర్చునే బాపత అయితే కాదు. ఏమంటారు సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడరు, రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు, కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. దట్ అదర్వైజ్ మీ అస్సలు ఉన్నాం ఒక చోట. అట్లాంటిది ఇప్పుడు 3 months ఒకటే దగ్గర బెడ్ మీద ఏం చేస్తాం. సో యప్, అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ మినీ వ్లాగ్, అండ్ see you in the next video. Until then, people, please do subscribe to the channel, and also I'll also like explore more ways to entertain you guys and give the best content. Yup, until then, see you people. Don't forget to subscribe the channel and share, like, comment. Bye bye.